శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. బ్రహ్మంగారు కలియుగంలో శ్రీవీరభోగవసంతరాయలుగా జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను, రాబోయే కాలంలో జరగబోయే మరికొన్ని సంఘటనలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బ్రహ్మంగారి ఆయన జన్మ రహస్యం గురించి 5000 ఏళ్ల తర్వాత శ్రీవీరభోగవసంతరాయలుగా అవతారము దాల్చి మళ్లీ జన్మిస్తానని, ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయని, కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడతాయని, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. క్రోధినామ సంవత్సరంలో భారతదేశానికి ప్రళయ భీకర యుద్ధం. ఢిల్లీ బొంబాయిలపై బాంబుల వర్షం. దేశ రాజధాని ఢిల్లీ నుండి ఆనగొందికి మారుతుంది. అదే సంవత్సరంలో నెల్లూరు నీటమయమవుతుంది. అంతర్గత విస్ఫోటనముల వల్లగాని, తీవ్రవాదుల దాడుల వల్లగాని హైదరాబాదుకు, అణుసంస్థలకు, రక్షణ సంస్థలకు ప్రమాదము. ఏ అణుదాడి, అణుప్రేలుడు అయినా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది. చావగా మిగిలినవాళ్లు రేగడి మట్టిలో చింతపండు కలుపుకుని బ్రతకవలసి వస్తుంది. యాగంటి శ్రీశైలం కుంభకోణంలో గోవధ, మతకలహాలు, వేలాదిమంది బలి. 1987 నుండి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరము నుండి శ్రీలంక దాకా సముద్రము 80 మైళ్లు వెనుకకు వెళ్లుతుంది. తద్వారా కోణార్క వద్ద సూర్యుని రథసారథి అయిన అనురుని దేవాలయం, విశాఖపట్నం వద్ద వైశాఖేశ్వరుని దేవాలయం, మోటుపల్లి వద్ద భద్రకాళీ సమేత వీరభద్ర దేవాలయం, శ్రీహరికోట వద్ద విగ్రహరూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దేవాలయం మొదలగు ఎన్నో దేవాలయాలు బయటపడతాయి. 2004లో వచ్చిన సునామీ వల్ల మహాబలిపురం వద్ద కొన్ని కట్టడాలు, దేవాలయాలు బయటపడ్డాయి. కృష్ణాగోదావరి నదుల మధ్య రక్తం ఏయులై పారుతుంది. మూడవ ప్రపంచ యుద్ధం 2046లో గాని, ఆ తర్వాత వచ్చే మకర సంక్రాంతి రోజు గురుగ్రహము కుంభరాశిలో ఉండగా అంతమవుతుంది. హస్త చిత్త స్వాతి నక్షత్ర శని సంచారం వల్ల అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుంది. ప్రళయాల వల్ల కోట్లాది మంది మరణిస్తారు. కంచి, శృంగేరి, పుష్పగిరులలో అనేక వింతలు పుట్టును. ఆ పీఠములకు గడ్డుకాలం. పీఠాధిపత్యములు విశ్వబ్రాహ్మణులకు తిరిగి చేరును. శ్రీశైలములో పరుసువేధి దొరికి బ్రహ్మంగారి మఠం చేరుతుంది. పరుసువేధి అంటే ఇనుము మొదలగువాటిని బంగారంగా మార్చునది. ఉదయగిరి పర్వతము మీద సంజీవని దొరుకుతుంది. కోడిపుంజు పెట్టగా మారెను. కోడిపెట్ట పుంజుగా మారును. ఎన్నెన్నో వింతలు జరిగేను. నా మాట కనులారా చూడండని కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు. శివుని కంట నీరు కారును. బసవేశ్వరుడు రంకె వేసి కాలు దువ్వును. పుట్లకంబము మీద ప్రతిమ మాట్లాడును. కాలభైరవుడు మంత్రములు చదువును. నంది కంట నీరు కారును. విజయనామ సంవత్సరములో కోట్లమంది మరణిస్తారు. శ్రీస్వామివారి సైన్యం కోసం లక్షలాది గుర్రాలు యాగంటి గుహల నుండి వస్తాయి. కంచి కామాక్షమ్మ ఉగ్రము వల్ల దక్షిణదేశము దొరలు, ప్రజలు నష్టమోదురు. రామేశ్వరము వద్ద భయంకరమైన యుద్ధం. గుళ్లలో దేవుళ్లకు మూర్తిమంతములు వచ్చి ఊరూరా నాట్యమాడును. కంచి కామాక్షి గిర్రున తిరుగును. బిళం కామాక్షమ్మ కండలు కక్కును. గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడును. వినాయకుడు వలవలా ఏడ్చును. దేవతలు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడెదరు. వినాయకుడు ఓరూరా తిరిగి వేదమంత్రములు చదువును. తామే వీరభోగవసంతరాయలమని చాలామంది దొంగ సాధువులు వస్తారు. సూర్యనంది భూకంపంలో నేలమట్టమవుతుంది. కాశీ విశ్వనాథుని దేవాలయము 40 రోజులు మూతపడుతుంది. శ్రీకాళహస్తి కుమారస్వామి, తిరుమల దేవాలయములు వారం రోజులు మూతపడుతాయి. 120 దివ్య దేవాలయములు హిందూయేతర శక్తులచే ధ్వంసము చేయబడుతాయి. ఆ తర్వాత తిరుమల వన్యమృగములకు ఆలవాలమవుతుంది. తిరుమల వెంకటేశ్వర, కాళహస్తి, విజయవాడ, కనకదుర్గ మూలవిరాట్ విగ్రహాలు కందిమలాయపల్లె చేరుతాయి. కృష్ణానది వరదలతో ఆనకట్టలు 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణనీరు కనకదుర్గ ముక్కుపోగు అంటుతుంది. నవనరసింహ క్షేత్రాలు యాగంటి, ఆలంపూర్, బెల్లంకొండ, ఆనెగొంది, శ్రీశైలంలలో ఉన్న మహానిధులను తీస్తారు. బాపల పంచాంగములు తలక్రిందులవును. వారు చెప్పే భవిష్యత్తు జరుగకపోగా వ్యతిరేకముగా జరుగును. 6 విచిత్ర వ్యాధులు లక్షలాది మందిని కబళిస్తాయి. కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాది మంది మరణం. భయంకరమైన తుఫానులు, వరదల వల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో కోట్లాది మంది దుర్మరణం. భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది. ఒక వైశాఖ అమావాస్యనాడు విచిత్ర వ్యాధులతో అనేకమంది హతమవుతారు. బహుశా జీవరసాయన ఆయుధముల వల్ల కావచ్చు. మక్కామసీదులో ఒక పంది ఉద్భవమై ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాల వల్ల లక్షలాది మంది మరణిస్తారు.
శని సంచారం మీనరాశిలో ఉండగా మ్లేచ్చులకు హాని, వృషభరాశిలో ఉండగా ఈశాన్యదిశ నుండి వచ్చే విషపుగాల వల్ల మరణాలు, మిథునరాశిలో ఉండగా పాపులలో ఎక్కువ మంది మరణిస్తారు. ఒక తోకచుక్క వల్ల భూభ్రమణములో మార్పు వస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్టు కంపిస్తాడు. సూర్యగ్రహం నాడు సూర్యునిలో సూర్యనారాయణస్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఇంకో తోకచుక్క 33 రోజులు కంపిస్తుంది. శ్రీ 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 వీరభోగ వసంతరాయలవారు తమ విశ్వరూపం చూపిస్తారు. శ్రీ 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 వీరభోగ వసంతరాయలవారు తన సైన్యంతో మహాసంగ్రామానికి బయలుదేరుతారు. ఆనంద రాక్షసనామ సంవత్సరములలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది హతమవుతారు. ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనమవుతుంది. అమెరికాపై అణుదాడి. అమెరికా దరిద్రదేశంగా తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన పింగళ కాళయుక్తి మరియు రౌద్రులలో కోట్లాది మంది హతమవుతారు. కులాంతర, మతాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయి. ఉత్తరాయణమందు ఉత్తర భారత దేశస్థులు దక్షిణ భారతావనికి తరలివస్తారు. అప్పుడు జరిగే కలహాల వల్ల కోట్లాది మంది హతం. భయంకర భూకంపం వల్ల అద్దంకి నేలమట్టమవుతుంది. 12 రోజులు గోదావరిలో చుక్కనీరు ఉండదు. 13వ రోజున భయంకరమైన వరదలు వస్తాయి. రౌద్రి మాఘ పౌర్ణమినాడు ఒక్కసారిగా 7 కోట్ల మంది దుర్మరణం పాలవుతారు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేపచెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. ఒక రాత్రి ఒక పగలు భూమండలం అంతయును నీరన్నది లేక ఇంకిపోవునని, దానితో జనులు అల్లాడిపోతారని వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదని వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు. ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే కలగదు. ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతోంది. మున్ముందు తులం బంగారం లక్షకు చేరుతుంది. ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘకాలం కూడా అక్కరలేదనిపిస్తోంది. బహుశా 100 ఏళ్లు తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి మాటలు నిజమై ముత్యమంత బంగారం కూడా దొరక్కపోవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుంచి 1912 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్లలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమెలుతుంది అన్నారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాలపాటు మనదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. ఇప్పటివారికి తెలియదు కాని 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం అగ్రహారాలు చాలా తగ్గిపోయాయి. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కాని చావుపుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోలము అయ్యెను. రావణుని దేశమున అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంకవాసుల మధ్య జాతి కలహాలు జరిగాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారని చెప్పారు. ప్రస్తుతం నీటినుంచే విద్యుత్తు వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగబాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావివరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలావరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలీదు. ఎలా ఉన్నకానీ విధిప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతోపాటు మనం ముందుకు వెళ్లాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.